భీకర తుపాను తిత్లీ శ్రీకాకుళం జిల్లాను వణికించింది. తెల్లవారుజామున 5 గంటలకు పలాస సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. తుపాను ప్రభావంతో జిల్లాలో 8 మంది మరణించగా భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై చెట్లు విడిగిపడి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. 6 మండలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 8 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో 3000 విద్యుత్ స్తంభాలు, 300 ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. విద్యుత్ శాఖకు 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి పంటలు నీట మునిగాయి. ఇచ్చాపురం తీరంలో అలల ధాటికి 6 పడవలు మునిగిపోయాయి. మృతుల కుటుంబాలకు సీఎం 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఇచ్చాపురం, టెక్కలి, వజ్రపు కొత్తూరు, సోంపేట, పలాస, కంచిలి, కవిటి, సంతబొమ్మలి, నందిగాం, మందస మండలాలు తుపాను సుడిలో చిక్కుకున్నాయి. ఉద్దానం ప్రాంతంలో తిత్లీ బీభత్సానికి కొబ్బరి చెట్లు పెద్ద సంఖ్యలో విరిగిపడ్డాయి. వీరఘట్టం మండలంలో అరటి తోటలు నేల కొరిగాయి. సరుబుజ్జిలి మండలంలో జీడి తోటలు ధ్వంసమయ్యాయి. ఎల్లన్పేట మండలంలో ఈదురు గాలులు విధ్వంసం సృష్టించాయి. ప్రచండ గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు కూలాయి. సమాచారం వ్యవస్థ ధ్వంసమైంది. ఇల్లు, పశువుల కొట్టాలు దెబ్బతిన్నాయి. పాలకొండ కోటదుర్గ ఆలయ ప్రాంగణంలో హోర్డింగులు ఊడిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలాస, వజ్రపు కొత్తూరు, నందిగాంలో 28 సెంటీమీటర్లు, సంతబొమ్మలి, కోటబొమ్మలిలో 24, ఇచ్చాపురం, టెక్కలిలో 23, సోంపేట, మందసలో 13 సెంటీమీటర్లు, కవిటిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వంగర మండలం ఓని అగ్రహారంలో చెట్టు విరిగిపడి 62 అప్పల నరసమ్మ మృతి చెందింది. సరుబుజ్జిలి మండలంలో ఇల్లు కూలి సూర్యారావు అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో చెట్లు నేల కొరిగాయి. విశాఖ నుంచి నడిచే బస్సులను నిలిపివేశారు. శ్రీకాకుళం గారా రహదారిలో భారీగా చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరుబుజ్జిలి మండలం అలికం, బత్తిలి రహదారిలో చెట్లు విరిగిపడి రాకపోకలకు విఘాతం కలిగింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో రహదారులపై విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. సుమారు 120 స్తంభాలు పడిపోవడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రహదారులపై ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు, ఎస్పీ త్రివిక్రమ వర్మ సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. తుపాను ప్రభావంతో వజ్రపు పొత్తూరు మండలంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాత్రి నుంచి వీచిన బలమైన ఈదురు గాలులతో ఇల్లు నేలకూలాయి. దోపులపాడు, గునుపల్లిలోనూ నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. సముద్రంలో పెద్ద ఎత్తున వలలు, పడవలు కొట్టుకుపోయాయి. పాలకొండ కోటదుర్గ ఆలయ ప్రాంగణంలో హోర్డింగ్లు నేలకొరిగాయి. మాయాపట్నంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముక్కాం తీరంలో అలలు ఎగిసిపడగా మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను బీభత్సానికి కకావికలమైన శ్రీకాకుళం జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.